నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మీరు వినబోయేటువంటి పాటలని గుండెలకి హత్తుకునేలాగా వెండితెరపై చిత్రీకరించిన దర్శకులు ఇంకెవరో కాదు, బొమ్మల బ్రహ్మ శ్రీ సత్యరాజు వెంకటలక్ష్మీ నారాయణ. అదే మన బాపు గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో శ్రీ వేణుగోపాలరావు, శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు 1933 డిసెంబర్ 15వ తేదీన జన్మించిన ఈ ప్రతిభామూర్తి బిఎస్ హైస్కూల్లో ప్రాథమిక విద్యని అభ్యసించారు. 12 ఏళ్ల వయసులోనే మిత్రులు రమణ రాసిన అమ్మ మాట వినకపోతే అన్న కథకు బాలపత్రికలో తొలి బొమ్మని వేశారు. ఆనాటి నుండి బాపు గారి కుంచే తడి ఆరలేదు, ముళ్లపూడి వారి తెలుగు నుడి మారలేదు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టాని పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారులుగా చేరారు. నాటి నుండి వ్యంగ్య చిత్రాలను, ముఖ చిత్రాలను, కథలకు బొమ్మలను పుంఖాలుగా సృష్టించారు. మిత్రులు రమణ గారితో బాపు గారు సృష్టించిన బుడుగులు, సీగాన పెసునాంబలు, 2 జళ్ల సీతలు, సాక్షి నుండి శ్రీరామరాజ్యం వరకు సినీ ప్రేక్షకులకు కానుక చేసిన కళాత్మక చిత్రాలు, అందించిన ఆమ్యాములు, కాఫ్రీలు, తిండి చెక్కులు, తీతాలు, కోకో పాలు, అలాగే వీళ్ళిద్దరూ కలిసి చేసిన కార్ టూర్లు, గీసిన కార్టూన్లు, కార్ ట్యూన్లు, చేసుకున్న మందోబస్తులు, ఆత్మీయుల కోసం ఇంట్లో తీర్చిదిద్దుకున్న ఆల్కోహాల్లు, అందించిన సినిమాలకి గాను అందుకున్న జాతీయ బహుమతులు, నంది పురస్కారాలు, పండిత పామరులని ఈటీవీకి కట్టిపడేసిన 40 గంటల భాగవత భాగాలు, ఇంకా ఎన్నెన్నో అన్నీ బాపుగారి కళాపోసంలే, వారి ప్రతిభని చాటి చెప్పే చెక్కు చెదరని శిలాశాసనాలే. అంతర్జాతీయ స్థాయి చిత్రకారులుగా, సినీ దర్శకులుగా బాపుగారికి దక్కని పురస్కారం లేదు. మదర్ తెరిసా చేతుల మీదుగా అందుకున్న రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం, ఆంధ్ర తెలుగు విశ్వవిద్యాలయాల నుంచి అందుకున్న గౌరవ డాక్టరేట్లు, కళా విభాగంలో తమిళనాడు రాష్ట్రం తరపున అందుకున్న పద్మశ్రీ సత్కారం వీరి ప్రతిభకు దక్కినటువంటి ఫలితాలు. రేపటి సినిమాని నిన్ననే ఆలోచించి ఇవ్వాళే తీసిన దర్శకులు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రశంస, దేశానికి బాపు ఒక్కడే, మన రాష్ట్రానికి ఈ బాపు ఒక్కడే అంటూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారిచ్చిన కితాబు బాపు గారి విశిష్టతను చెప్పకనే చెబుతున్నాయి. 2014 ఆగస్టు 31న తుదిశ్వాస విడిచిన ఆ గీతల నేతకు ఆయన పాటలతోనే జ్యోతులు సమర్పిద్దాము. బాపు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మొట్టమొదటి చిత్రం సాక్షి. సినిమాల చిత్రీకరణలో ఏమాత్రం అనుభవం లేని బాపు గారికి ఆదుర్తి సుబ్బారావు గారి అసిస్టెంట్ కబీర్ దాస్ గారు క్లోజ్ షాట్, సజెషన్ షాట్లు ఎలా తీయాలో చెప్పారట. మొత్తం అవుట్డోర్లో మేకప్లు, విగ్గులు లేకుండా న్యాచురల్ సరౌండింగ్స్లో సినిమా మొత్తం కేవలం 19 రోజుల్లో చిత్రీకరించారట. ఈ సినిమాకైన మొత్తం ఖర్చెంతో తెలుసా? అక్షరాల 1,80,000 రూపాయలు. మొట్టమొదటి రోజు పులిదిండి గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి దగ్గర కృష్ణ, విజయ నిర్మలకి జరిగినటువంటి పెళ్లిని షూట్ చేశారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ ఆరుద్ర గారి ఆశీర్వచన గీతంలో మొదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుని పొందింది. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతోంది సత్యయామిని. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా, నీకు నేనుంట వేళ్ళు తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. నా మెడలో తాళి బొట్టు కట్ట
జోలికి రాడురా రాడురా బతకరా బతకరా పచ్చగా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా. స్వరాభిషేకం కార్యక్రమంలో ఇంకో అపురూపమైన పాట. తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకునే రీతిలో వెండితెరపై బాపు గారు చిత్రీకరించిన తిన్నని కథ, గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యువి సూర్యనారాయణరాజు గారు నిర్మించిన భక్త కన్నప్ప. తిన్నడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, అతని భార్య నీలగా కళాభినేత్రి వాణిశ్రీ పోటీ పడి నటించినటువంటి ఈ చిత్రం ఆడియోగ్రఫీలో జాతీయ బహుమతిని కూడా అందుకుంది. దర్శకులుగా బాపు గారికి ఖ్యాతిని తెచ్చిపెట్టిన భక్త కన్నప్ప చిత్రంలో సత్యం గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనం విందాము దినకర్ మరియు గీతామాధురి యుగళంలో. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. చిక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలి గింతలు చాలు. ఆకాశం నా నడుము, నెలవంక నానుదురు, సిగలో నువ్వేరా. పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే. మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే. పట్టు తేనె నీకన్నా తీయంగా ఉంటుందా? మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా? అంతేనా అంతేనా అవును అంతేరా. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. సూర్యుడు ఎర్రదనం సింధూరం చేస్తానే చేస్తానే. కరిమొప్పు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే. నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు, నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు. అంతేనా అంతేనా అవును అంతేరా. మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా, తలంబ్రాలు పోయాలా.
స్నేహానికి అర్థం అద్దం బాపు రమణ్ల అనుబంధం. ఆ అనుబంధం సృష్టించిన చిత్రమే స్నేహం. సత్యన్ బోస్ దర్శకత్వంలో రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన అవార్డుల చిత్రం దోస్తీ అనే హిందీ చిత్రం కథ ఈ సినిమాకి ఆధారం. ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారులు సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్లు ఎంత అద్భుతంగా నటించినా ప్రేక్షకులతో మాత్రం స్నేహం కుదరలేదు. ఒక మహదేవన్ గారి సంగీతంలో నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు రాసిన పాటల్ని మాత్రం అక్కున చేర్చుకున్నారు శ్రోతలు. ఇప్పుడు స్నేహం చిత్రం కోసం బాలు గారు పాడినటువంటి ఈ సినారే గీతాన్ని మనకి వినిపిస్తున్నారు కారుణ్య. నీ ఉంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీ ఉంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీ ఉంటే వేరే కనులెందుకు. నా ముందుగా నువ్వుంటే తొలిపోతూ, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నా ముందుగా నువ్వుంటే తొలిపోతూ, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు. నీ ఉంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీ ఉంటే వేరే కనులెందుకు. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? వేరే కనులెందుకని, నీ కంటే వేరే బ్రతుకెందుకని. లాలా 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 స్వరాభిషేకం కార్యక్రమంలో పాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. బాపు గారి చిత్రంలోని మరో అందమైన పాట. బాపు రమణ్ల కలయిక సాధించిన మొట్టమొదటి ఘన విజయం, నట సమ్రాట్ అక్కినేని ద్విపాత్రాభినయం ప్రత్యేకతగా
చిత్రకల్పన పతాకంపై రూపొందించిన బుద్ధిమంతుడు, మాధవాచార్యులుగా గోపీగా నట సమ్రాట్ అక్కినేని, గోపికి జత రాధ పాత్రలో విజయ నిర్మల నటించినటువంటి ఈ సూపర్ హిట్ చిత్రానికి ముళ్లపూడి వారు సమకూర్చిన కథా మాటలు, ద్విపాత్రల్లో అక్కినేని మహోన్నతమైన అభినయం, ఆరుద్ర సినారేల పాటలు, మహదేవన్ సంగీతం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బాపు గారి అద్భుతమైన చిత్రీకరణ, పంచప్రాణాలు. 6.5 లక్షల పెట్టుబడితో చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకి ఎన్నో రెట్ల లాభాన్ని తెచ్చిన ఈ చిత్రం కోసం మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు సునీత. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిదా, గడసరి తుమ్మిదా, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిదా, గడసరి తుమ్మిదా, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా. కన్ను సైగ చేయకురా కామినీ చోరా, గోపికా జారా. కన్ను సైగ చేయకురా కామినీ చోరా, గోపికా జారా. మా రాధానురాగం మారనిది, అది ఏ రాసకేళిలోన చేరనిది. తోటలోకి రాకురా. చిలుకు పైటలాగకురా, చిలుకు పైటలాగకురా, తొలకరి తెమ్మెరా, చిలిపి తెమ్మెరా. చిలుకు పైటలాగకురా, తొలకరి తెమ్మెరా, చిలిపి తెమ్మెరా. కన్నె సిగ్గు వేలి ముసుగు వీడనిది, అది ఇన్నాళ్ళు ఎండ కన్నెరుగనిది. తోటలోకి రాకురా. రోజు దాటిపోగానే జాజులు వాడునురా, మోజులు వీడునురా. రోజు దాటిపోగానే జాజులు వాడునురా, మోజులు వీడునురా. కన్ని వలపు సన్నజాజి మారనిది, అది ఎన్ని జన్మలైనా వసివాడనిది. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిదా, గడసరి తుమ్మిదా, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా. బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన చిత్రం, బాపు గారి దర్శకత్వంలో నెడమర్తి పద్మాక్షి నిర్మించిన లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బాలరాజు కథ. 1969లో తమిళంలో రూపొందిన వారాజావా చిత్రం కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అటు ప్రేక్షకుల రివార్డులతో పాటు ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని కూడా అందుకుంది. ఈ చిత్రంలో సూర్యకాంతమ్మది గంపెడు పిల్లలున్న తల్లి వేషం,
నా పిల్లల్ని నేనే తెచ్చుకుంటాను, ఎవరిని బుక్ చేయొద్దు అని చెప్పి తను పెంచుకొని చదువు చెప్పిస్తున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చారట. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధిమంతుడు చిత్రానికి మళ్ళీ ఈ చిత్రానికి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారట. సూర్యకాంతమ్మ గారు మంచి మనసుని అభినందిస్తూ బాలరాజు కథ చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము మాళవిక గళంలో. మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం 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 కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు. కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం 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 పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండి శిలల నుండి మలచబడ్డవి. పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండి శిలల నుండి మలచబడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం 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 మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం. పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి. మహాబలిపురం 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 పాశుపతం కోరెను పార్థుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు. పాశుపతం కోరెను పార్థుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు. సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను. ప్రతి సృష్టి శిల్పమని పేరు వచ్చెను ప్రతి సృష్టి శిల్పమని పేరు వచ్చెను. మహాబలిపురం 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 సంద్రంలో కలసినవి కలసిపోయెను ఒంటరిగా ఈ కోవెల
చెప్పగా వచ్చాడో బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడో బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కన్న తల్లి పంతం నెగ్గించుకున్న ఒక కొడుకు కథ, మామ పొగరును దించిన ఒక అల్లుడి కథ, బాపు రమణుల కలయికలో రూపొందిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం ప్రముఖ నిర్మాత జయకృష్ణ నిర్మించిన మంత్రి గారి వియ్యంకుడు. బాపు గారు చిరంజీవి గారు కలిసి పనిచేసిన రెండవ చిత్రం. బాపు గారి చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించిన మొట్టమొదటి చిత్రం ఇది. నిజానికి చిత్రానికి కేవి మహదేవన్ గారే కావాలనుకున్నారంట బాపు రమణులు. అయితే అభిలాష చిత్రం సక్సెస్ చూసి ఇళయరాజాని ఎంపిక చేశారట నిర్మాత జయకృష్ణ గారు. 40 రోజుల్లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఖైదీ చిత్రం విడుదలైన వారానికి విడుదలైంది కాబట్టి సాధించాల్సినంత విజయాన్ని సాధించలేదు. చిత్రం కోసం బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు విందాము. గీతామాధురి అండ్ నరసింహ యుగళంలో. లా 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 లా. లా 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 లా. అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా, దాని కదే దీని కదే అంటే నేరమా. సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా, గుంజీలు తీస్తున్నా నీ పెట్టు నీదేనా. అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా. I love you, I love you, I love you, I love you. ఈ పడుచు కోపాలు తాటాకు మంట, అవి రేపు తాపాలి కలిపేను తంట. మెరిసింది కొస మెరుపు, తెలిసింది లేవలపు, రానివ్వు నా వైపు రవ్వంత నీ చూపు. వెంటపడ్డా వేడుకున్నా జంటరాను వెళ్ళు వెళ్ళమంటే, ఇట్లోను తోట్లోను పడతాను చేస్తానులే, నీ సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే. అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా, దాని కదే దీని కదే అంటే నేరమా. సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా, గుంజీలు తీస్తున్నా నీ పెట్టు నీదేనా. అమ్మ కదే బుజ్జి కదే నాపై కోపమా. సరసాలు విరసాలై వచ్చింది తంట, రగిలింది గుండెల్లో పొగలేని మంట. ఈ వెక్కిరింతలతో వేధించి చంపొద్దు, నీ ఎత్తి పొడుపులతో ప్రాణాలు తీయొద్దు. బై బై గుడ్ బై గుడ్ లక్ టు యు డార్లింగ్. ఇన్నాళ్ళ బంధాలు ఈనాటి తీరేనులే, కన్నీటి బిడ్కోలు కడసారి చెప్పాలిలే. అమ్మ కదే బుజ్జి కదే రావే తల్లిగా, దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
బొమ్మల బ్రహ్మ బాపు గారు రూపొందించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం, శోభన్ బాబు చంద్రకళ జంటగా నటించిన సంపూర్ణ రామాయణం. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిడమర్తి పద్మాక్షి నిర్మించిన ఈ చిత్రంలో బాపు గారి కళాత్మకమైన చిత్రీకరణకు ప్రతీకగా నిలిచిన పాట ఒకటి ఉంది. అదే శబరిపై చిత్రీకరించిన దేవులపల్లి వారి గీతం. 1961లో భక్త శబరిలో శబరి పాత్రని ధరించిన నాటికన్నా ఈ చిత్రంలో ఒక్క పాటలో చూపించిన హావభావ ప్రదర్శనకు పండరీబాయి గారికి జేజేలు పలకాలి. మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు ఆర్ద్రంగా పాడిన ఈ పాటలో శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తున్న శబరికి అతని రాకను ఉలికిపడే కొలంలోని నీటితోనూ పించమారబోసుకుంటున్న నెమలితోనూ చెప్పించడం, ముఖ్యంగా అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు అనడం అక్షరాల కృష్ణశాస్త్రీయాలు. ఇలాంటి పాట దొరికితే చాలు మహదేవన్ గారు ప్రాణం పెట్టి మరీ పాటకు ప్రాణం పోస్తారు. సుశీలమ్మ గారి గళంలో కరుణ భక్తి భావాలు గంగా యమునులై పొంగినటువంటి ఈ అపురూపమైన గీతాన్ని మనకి వినిపించబోతున్నారు రమ్యా బెహ్రా. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఊరగా నెమలి పించమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పొలుగు ఏదో చెప్పబోతుంది, వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది, ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది, అదిగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవే, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం మదుగో, అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో, ఏలాగో నా రామా ఏది 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 నీలమేఘ మోహనము నీ మంగళ రూపం, కొలను నడిగి తేట నీరు కొమ్మ నడిగి పూల చేరు, పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్ట తేనె రసాలు, దూరవేవో కాయలేవో ఆరముక్కినవేవో గాని, ముందు నా రవ్వంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా. స్వరాభిషేకం కార్యక్రమంలో ఇంకొక పాట విందామా? ప్రముఖ దర్శకులు పుట్టಣ್ణ కణగల్ రూపుదిద్దిన కన్నడ చిత్రం పడువారహళ్ళి పాండవరు చిత్రం కథ ఆధారంగా జయకృష్ణ మూవీస్ పతాకంపై అభిరుచి గల నిర్మాత జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవులు
బాపు గారు అత్యద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం కథలో కృష్ణరాజు గారు పోషించిన కృష్ణుడి పాత్ర ముళ్ళపూడి వారి కల్పన. ఆ కల్పనకు తన సృజనని జోడించి మొత్తం కథనంతా ఆ పాత్ర ద్వారా నడిపించారు బాపు గారు. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని హమ్ పాంచ్గా తీసినప్పుడు కృష్ణుడి పాత్ర పోషించిన సంజీవ్ కపూర్ బాపు గారి దర్శకత్వాన్ని మెచ్చుకుంటూ అతను తీర్చిదిద్దిన పాత్రల్లో కృష్ణరాజు గారు నటించినటువంటి తీరును ఐ కెన్ నెవర్ రీప్లేస్ దట్ తెలుగు బాయ్ విత్ స్మైలింగ్ ఐస్ అని తెగ ప్రశంసించారట. కృష్ణరాజు గారికి రాష్ట్రపతి ప్రశంసల్ని కూడా తెచ్చిపెట్టిన ఆ చిత్రంలో కృష్ణుడి మీద బాపు గారు అత్యద్భుతంగా చిత్రీకరించిన ఈ బాలు ఆరుద్రల గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించనున్నారు హేమచంద్ర. చిత్రాలు సేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా తిన్న కనక తిన్న తిన్న కనక తిన్న తిన్న కనక తిన్న తక 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 చిత్రాలు సేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా అండపిండ పెంబాండమంతా శివుడే శివుడే అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే అండపిండ పెంబాండమంతా శివుడే శివుడే అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే చిత్రాలు సేయరో శివుడో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా. యాపకాయ కన్నైశం ఎర్రి పుచ్చకాయరా పాడు బుద్ధి దొరగోరు పాము కన్నైశంరా యాపకాయ కన్నైశం ఎర్రి పుచ్చకాయరా పాడు బుద్ధి దొరగోరు పాము కన్నైశమురా నమ్మించేదగాకోరు నాభి కన్నైశమురా నమ్మించేదగాకోరు నాభి కన్నైశమురా ఇన్ని శాంతిగా మింగే ఎర్రోడే గొప్పరా చిత్రాలు సేయరో శివుడు శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా రాసమందేసి ఆడరో నరుడో నరుడా కాని పనులు చేసినోడు భూమి ఏలుతున్నాడు మంచి బుద్ధులున్నోళ్ళు మట్టి కరుస్తున్నారు కామి పనులు చేసినోళ్ళు భూమి ఏలుతున్నాడు మంచి బుద్ధిలున్నోళ్ళు మట్టి కరుస్తున్నారు నిన్నే బుకాయించినోడిని సీమైన కుట్టదే శివుడు నిన్నే నిన్నే బుకాయించినోడిని సీమైన కుట్టదే మతిపోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే అదే చిత్రం చిత్రాలు సేయరో శివుడు శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా క్రయకుతా తిమి కృతకుతా తిమి కరకుతా తిమి కృతకుతా తిమితా. బాపు గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అందించిన ప్రేమ కథా చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాలకోవా బిళ్ళలు పెళ్ళీడు పిల్లలు. ముళ్ళపూడి వారు అందించిన కథతో ముస్తాబైనటువంటి ఈ చిత్రంలో ముచ్చటైన జంటలుగా సురేష్ విజయశాంతి సాయి చందు సుమలతలు నటించి యువతరాన్ని ఉర్రూతలూగించారు. మహానటి సావిత్రికి అంకితం చేసిన ఈ చిత్రానికి మెల్లిసై మామన్ ఎంఎస్ విశ్వనాథ్ గారు అందించిన మధురమైన సంగీతం ప్లస్ పాయింట్. ఎంఎస్వి సంగీతంలో సుశీలమ్మ గారు పాడగా నాయికా నాయకుల మీద చిత్రీకరించిన ఈ మాంటేజ్ సాంగ్ ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు రమ్య బెహ్రా.
ఉరకలు వేసే జలపాతం పరుగులు తీసే అనురాగం దానికి లేదే ఆటంకం పరువపు వలపుల సంగీతం ఉరకలు వేసే జలపాతం. కామెడీలో సస్పెన్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్న ఆ సస్పెన్స్ పాత్రల వరకే ఉండాలి తప్ప ప్రేక్షకులకి ఉండకూడదు. ఈ చిన్న లాజిక్ పాయింట్ని మిస్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకోలేకపోయిన చిత్రం చక్రపాణి గారు సంచాలకులుగా, బాపు గారు దర్శకులుగా రూపొందించిన విజయ ప్రొడక్షన్స్ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ చిత్రం ముగింపు దశలో చక్రపాణి గారు కన్నుమూయడం వలన తుది మెరుగులు దిద్దలేకపోయారు. విడుదలకి ముందే చిత్రం రషస్ మొత్తం మలయాళం చిత్ర దర్శకుడు వాసు గారికి చూపించారు. తను మలయాళంలో తీసినట్టే సస్పెన్స్ ఉంటేనే బాగుంటుంది అన్నారట వాసు గారు. బాపు గారు అదే ఫాలో అయ్యారు. ఈ చిత్ర దర్శకులుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి పెండ్యాల గారు అందించినటువంటి సంగీతం మాత్రం అమృతోపమానం. ఆయన స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ దేవులపల్లి వారి గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు శ్రీకృష్ణ. నా పేరు వికారి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. తోటకుతో బుట్టువును, ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. మేలుకొని కలలుగని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను హించుకొని, ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆ ఆ ఆ ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి. నా దారి ఎడారి, నా పేరు వికారి, నా దారి ఎడారి, నా పేరు వికారి. కూటికి నే పేదను, గుణములలో పెద్దను, కూటికి నే పేదను, గుణములలో పెద్దను, సంకల్పము నాకు ధనము, సాహసమే నాకు బలం. ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, ఏ నాటికో ఈ గరీబు
నా దారి ఎడారి నా పేరు బికారి. స్వరాభిషేకం కార్యక్రమంలో ఒక అందమైన పాట. బాపు రమణులు కలిసి తెలుగు ప్రేక్షక హృదయాలపై తీర్చిదిద్దిన చెరగని రంగవల్లిక శ్రీరామ చిత్ర ముత్యాల ముగ్గు. ఉత్తర రామాయణం కథ స్ఫూర్తితో బాపు గారు గీసినటువంటి ఈ ముత్యాల ముగ్గు తెలుగువారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పర్వకారణం. శ్రీధర్ సంగీత జంటగా నటించినటువంటి ఈ చిత్రంలో సీతను తలిపించే లక్ష్మీ పాత్రలో సంగీత జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా పతాక సన్నివేశానికి ముందు బాపు గారు చిత్రీకరించిన పాటలో సంగీత కనబరిచిన హావభావాలు సీనియర్ నటీమణుల్ని తలపించాయి. ఈ పాటని రచించింది గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వీరి శ్రీమతి ఈ చిత్రానికి తన భవనాన్ని షూటింగ్ నిమిత్తం ఉచితంగా ఇచ్చిన ఇందిరా ధనరాజగిరి. ఆమె కోరికపై శేషేంద్ర శర్మ గారు ఎప్పుడో రాసినటువంటి ఒక పాటని ఎంపిక చేసుకున్నారు బాపు రమణులు. సన్నివేశానికి ప్రాణం పోసిన ఆ పాటని సినిమా కోసం మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం ఆ పాటని వినిపించబోతున్నారు సునీత. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కూటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి కూటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది. ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురు మంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అంటే పాట అంటే బాలుగారే, పాటకు నిర్వచనం బాలుగారు. ఈ పాట పాడుతున్నంతసేపు బాపు గారి డైరెక్షన్, ఒక అద్భుతమైన సినిమా, అదంతా ఓకే. ఆయన అక్కడ కూర్చొని వింటున్నంతసేపు ఓకే. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చేవారు. పాట వెనకాల ఒక అందమైన మనం ఎవ్వరూ విట్నెస్ చేయలేని దృశ్యాలు ఎన్నో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. కానీ ఈ పాట పాడుతున్నంతసేపు ఈ పాట ఆయన కోసమే పాడినట్టు అనిపించింది నాకు. అందుకని దుఃఖం వచ్చింది. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ. ఐ నో రాజేంద్ర ప్రసాద్ ఆమని జంటగా ప్రత్యేక పాత్రలో ఏవిఎస్ నటించిన కుటుంబ కథా చిత్రం శ్రీ చాముండి చిత్ర పతాకంపై బాపు గారి దర్శకత్వంలో గౌర పార్థసారథి నిర్మించిన మిస్టర్ పెళ్ళాం. ఆలుమగల మధ్య చిన్న చిన్న ఈగోలు ఎంత అనర్థానికి దారితీస్తాయో చాలా స్పష్టంగా చిత్రీకరించారు బాపు గారు. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటిగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ఉత్తమ హాస్య నటుడిగా 4 నంది అవార్డులతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి నోచుకున్న ఈ చిత్రంలో కీరవాణి గారి స్వరకల్పనలో చిత్రగారు పాడిన ఈ వేటూరి పాటకి ఒక ప్రత్యేకత ఉంది. 1941లో నాగయ్య గారు నటించిన దేవత చిత్రం కోసం నాగయ్య గారి సంగీతంలో బెజవాడ రాజరత్నం గారు పాడిన సముద్రాల వారి గీతం ఇదే మకుటంతో మొదలవుతుంది. ఇదే భావాన్ని అందిస్తుంది. దాదాపు 8 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పెళ్ళాం పరిస్థితి అలాగే ఉంది అని చెప్పడానికి ఈ పాటే అక్షర సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటతోనే మన ముందుకొస్తుంది సత్యయామిని. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మనసమ్మ రాధే చెలి. నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే, నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే. నెల తప్పిన నెలత తనకు పరువన్నాడే, నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నాడే. ముంగురులను చూసినాడు మరిసిపోయాడే, ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే. ప్రేమించు సీజన్లో పెద్ద మాటలు, పెళ్ళయ్యాక ప్లేటు ఫిరాయింపులు, మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు. మగవారి నీలా నమ్మ రాధే చెలి రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి
స్వరాభిషేకం కార్యక్రమంలో మరో మధురమైన పాట. శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రం గురించి చర్చ జరగక ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బాపురమల్ని పిలిచి, బ్రదర్, మాతో మళ్ళీ లవకుశ చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అని అడిగారట. వెంటనే ముళ్ళపూడి రమణ గారు స్పందించి, సార్, ఆ చిత్రం చరిత్ర సృష్టించింది, దాని జోలికి పోకపోవడమే ఎవరికైనా మర్యాద అని వెంటనే బదులిచ్చారట. 1993లో ఎన్టీఆర్కి అలా చెప్పిన బాపురమణ్లే మరో 18 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, నయనతారలతో అదే కథని శ్రీరామరాజ్యంగా రూపొందించారు. శ్రీరాముడంటే బాపురమణ్లకున్న భక్తిబంధం అలాంటిది. శ్రీరామరాజ్యం చిత్రాన్ని చాలా శ్రద్ధగా రూపుదిద్దారు. కానీ అంతకు ముందొచ్చిన లవకుశ చిత్రంతో ప్రేక్షకులు పోల్చడం సహజం. పాత్రధారుల నుండి పాటల వరకు ఆ పోలికే తెచ్చారు. అందుకే అంతగా ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోలేదు శ్రీరామరాజ్యం. బాపురమణ్ల చిట్ట చివరి చిత్రంగా గుర్తుండిపోయేటువంటి ఆ చిత్రం నుండి ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ జొన్నవిత్తుల వారి గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు హేమచంద్ర. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒక్కరు నేరం చేసిందెవరు ఘోరం ఆపేదెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే మౌనం సరేనా కొండ కోనాడవి సెలయేరు సరయూ నది అడగంది న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరకపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు నిలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామా వద్దనలేరా ఒక్కరు అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి అయిందా ఏ తప్పులేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ ఏమైటి నీడా వెరి నారీ
చేసిందెవరు, ఘోరం ఆపేదెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు? రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామా వద్దనలేరా ఒక్కరు? స్వరాభిషేకం కార్యక్రమంలో మరో మధురమైన పాట. బాపు రమణులు ఎంతో ఇష్టపడి రూపొందించిన చిత్రం, నేరేళ్ల రామలక్ష్మి అందించిన కథ ఆధారంగా రూపొందిన గోరంత దీపం. కళాభినేత్రి వాణిశ్రీ మేకప్ లేకుండా నటించిన ఈ చిత్రంలో ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, సజ్జాద్ హుసేన్ అందించిన నేపథ్యం సంగీతం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాగే బాపు గారు ఈ చిత్రంలో ఒక అద్భుతమైన సన్నివేశ గీతాన్ని అపూర్వంగా చిత్రీకరించారు. మహదేవన్ గారు హెచ్ఎంవి కోసం రూపొందించిన హనుమాన్ చాలీసా శ్రీరామ గానామృతం ఆల్బంలో ఆరుద్ర గారు రాసిన ఆ పాటని ఎంపిక చేసి ఈ చిత్రంలోని అపురూపమైనటువంటి సన్నివేశానికి ప్రాణం పోశారు. ఈ పాటని విన్నటువంటి గేయ రచయిత సీనారాయణ రెడ్డి గారు భావోద్వేగాన్ని ఆపుకోలేక వెంటనే ఆరుద్ర గారికి ఫోన్ చేసి ప్రశంసల వర్షాన్ని కురిపించారట. మహదేవన్ గారు ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన ఆర్కెస్ట్రైజేషన్ చేసిన ఆ సుశీలమ్మ గీతాన్ని మనకిప్పుడు వినిపిస్తోంది రమ్యా బెహ్రా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా, కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గడ్డి పోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గడ్డి పోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా, మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా, మద మత్సరమ్ములు రేపగా. పడవనైనా కాక
తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా పోయనైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా. స్వరాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు ఒక అపురూపమైన పాట. 50 మంది రివార్డులతో పాటు నంది అవార్డులని అందుకున్న కుటుంబ కథా చిత్రం బాపు గారి దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ గారు నిర్మించిన శ్రీ సీతారామ ఫిల్మ్స్ పెళ్లి పుస్తకం. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి నటించిన ఈ చిత్రానికి రావికొండలరావు గారు అందించిన మిస్సమ్మ కథ, ముళ్లపూడి వారు రాసిన మాటలు, ఆరుద్ర గారు రాసిన పాటలు విజయరహస్యాలు. ఈ చిత్రం విడుదలయ్యాక ఏ ఇంట పెళ్లి జరిగినా ఒక పాట మారుమ్రోగిపోయేది. ఆ పాట చిత్రీకరణ కోసం బాపు గారు సిద్ధమైతే ఆర్ట్ డిపార్ట్మెంట్ వారు పొడవాటి లిస్ట్ని ఇచ్చారట. అవన్నీ కాదని ఓ గదిలో 4 గిటకలు, పుల్లలు, కాస్త మంట, ముగ్గులు, అరటి పిలకలు, 4 మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బోండం, మంగళసూత్రం, పసుపు కలిపిన బియ్యం, ఓ పళ్ళెం, 2 కర్రలకి పూలదండలు అమర్చి టైట్ క్లోజ్ షాట్స్లో ఒక పూటలో మొత్తం పాటని చిత్రీకరించి ముగించారట బాపుగారు. ఆ పాట మీకు గుర్తొస్తుంది కదా? ఎస్, బాలుగారు, సుశీలమ్మ గారు పాడిన ఆ ఆరుద్ర గీతాన్ని మన కోసం వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ సునీత. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని,
దిద్దుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ముళ్లపూడి వెంకటరమణ గారి జనతా ఎక్స్ప్రెస్ నవల ఆధారంగా చిత్రకల్పన పతాకంపై బాపు గారు అందించిన విజయవంతమైన కథా చిత్రం అందాల రాముడు. 80% గోదావరి నదిలో నదీ తీరంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో 2 నూతన తారల్ని తెలుగు తెరకి పరిచయం చేశారు బాపు గారు. అందులో ఒకరు ఎంజి రామచంద్రన్ గారి సిఫారసుతో ఈ చిత్రంలో కథానాయిక సీత పాత్రని దక్కించుకున్న లత, ఇంకొకరు నాటకరంగంపై తన ప్రతిభని నిరూపించుకొని వచ్చిన వరప్రసాద్, అదే మన నూతన్ ప్రసాద్. అక్కినేనిని చాలా అందంగా చూపించిన ఈ అందాల రాముడు చిత్రం ఫస్ట్ రిలీజ్లో అంతంత మాత్రంగా ఆడినా సెకండ్ రిలీజ్లో దుమ్ము దులిపి నిర్మాతకు లాభాల్ని తెచ్చిపెట్టింది. మహాదేవన్ గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్యగళంలో. ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. జో 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 జో. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 జో. ఎదిగేవో పడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు పట్టియం పెట్టాలి. చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్కమొహం వెయ్యాలి. కాలేజీ సీట్లు అగచాట్లురా, అవి కొనడానికి ఉండాలి నోట్లురా. చదువు పూర్తయితే మొదలవును పాటలురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 జో. ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి, అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ కొట్టాలి. ఆమ్యామ్య అర్పించి హస్తాలు తడపాలి, ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి. పిలుపు రాకుంటే నీ ఆశ వేస్తురా, మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా. ఎండ మావి నీకెప్పుడు దోస్తురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 జో. బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే ఎమ్మేలు అసట ముందు సిద్ధము.
నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము, బతకలేక బడి పంతులు పని నువ్వు చేసేవో 10 నెలల దాకా జీతమివ్వరు, నువ్వు బతికావో చచ్చేవో చూడరు. ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి కాలం ఒకటి వస్తుంది నిండుగా, అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. అందాక ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 టాటా 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 జో 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 పడుకో. స్వరాభిషేకం కార్యక్రమంలో ఈరోజు బాపు గారి చిత్రంలోని కొన్ని అపురూపమైన పాటల్ని విని ఆనందించారు కదా. మళ్ళీ వచ్చే వారం మరో అగ్రదర్శకుని చిత్రంలోని పాటలతో మీకోసం సిద్ధంగా ఉంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. మంచి గెలిచి మానవుడుగా మారినానురా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. నిజానికి జిగేలని వయ్యారి నిన్ను చూడ కరిగిపోతురో. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి నా ఇంటి అలివేణి.